హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివి ఛానల్. ఫస్ట్ టైం ఇంకా వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టమాటో రైస్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది ఈ టమాటో రైస్. ముందుగా గ్యాస్ పైన గిన్నె పెట్టి అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటోల్ని వేసుకోవాలి. టమాటోస్ని కొద్దిసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి. టమాటోస్ మగ్గడానికి టైం పడుతుంది, అందుకోసమని కొంచెం సాల్ట్ వేసి మగ్గిస్తున్నాను. ఇలా కొద్దిసేపు టమాటోస్ మగ్గిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. కారం కొద్దిగా వేసాను, ఎందుకంటే పచ్చిమిర్చి హోల్ గరం మసాలా వేసాం కదా, అందుకోసమని. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో గుజ్జు గుజ్జు అయ్యే వరకు చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా. టమాటోస్ మొత్తం ఇట్లా గుజ్జు గుజ్జు కావాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే చల్లార్చి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి కొద్ది కొద్దిగా. ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. రైస్ మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ అలాగే సాల్ట్ కొంచెమే వేసుకున్నాం కదా, అందుకోసమని మళ్ళీ కొంచెం టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకొని కలిపేసుకోవాలి. మనకు ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ అయిపోతుంది. కొద్దిసేపు గ్యాస్ పై ఉంచి దించేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.